అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదని వాట్సాప్ ద్వారాగా కూడాను మెసేజెస్ పెడుతున్నారు. కొంచెం వృత్తిరీత్యా బిజీ కాబట్టి వారానికి ఒక 2 వీడియోలు పెట్టే అవకాశం ఉంటే ఖచ్చితంగా పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఎక్స్‌క్యూజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే డెప్త్ నాలెడ్జ్ అంటే మన జ్యోతిష్య పరంగా లేక వాస్తు పరంగా ఎవరైనా నేర్చుకోవాలి, డెప్త్‌గా మంచిగా ప్రిడిక్షన్ ఇవ్వాలి, కొంచెం వాస్తవంగా మాట్లాడాలి అనే భావంతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే జ్యోతిష్య క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంటుంది. దాని ద్వారాగా జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జాయిన్ అవ్వాలి అనుకున్న వారు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ లో వాటికి మా యొక్క పరిజ్ఞానం సహకరించినంత మేరకు వాటికి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. గమనిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా సురేష్ కస్పా గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురువు గారికి నమస్కారం. మీకు నా క్వశ్చన్, నా హౌస్ శంకుస్థాపన కేతు నక్షత్రములో జరిగింది. అందువలన నా హౌస్ కన్స్ట్రక్షన్ మిడిల్ లో స్టాప్ అయ్యింది. హౌస్ కన్స్ట్రక్షన్ డేట్ ఆఫ్ టైము శంకుస్థాపనకు సంబంధించింది. అసలు ఇల్లు ఎందుకు ఆగిపోయింది అనే దాని మీద మీ క్వశ్చన్. కేతు నక్షత్రంలో ఆగిపోయింది అంటే కేతు నక్షత్రంలో శంకుస్థాపన చేయడం వలన ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారు, అంతేనా? కాబట్టి అసలు చూద్దాం అసలు ఎందుకు ఆగింది ఏంటనేది. 15/2/2024 ఫిబ్రవరి 15/2/2024 టైం మార్నింగ్ 4 గంటలకి. 15/2/2024 ఓకే. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి. ఓకే. 4 ఫిబ్రవరి 2024 అశ్విని నక్షత్రం. మా చూడండి, అశ్విని నక్షత్రములో మీరు శంకుస్థాపన చేశారు. మీరు ఇచ్చిన సమయానికి ధనుర్లగ్నం పడింది. ఈ ధనుర్లగ్నానికి బాగా గుర్తుపెట్టుకోండి, ధనుర్లగ్నానికి చతుర్థ భావములో రాహు ఉన్నారు, 10వ భావంలో కేతువు, లగ్నాత్తు ద్వితీయంలో కుజుడు, శుక్రుడు, బుధుడు, తృతీయంలో రవి, శనులు, చతుర్థంలో రాహు. చూడండి, రాహు 4వ భావంలో ఉన్నారు, అంటే క్షేత్రంలో ఉన్నారు, క్షేత్ర స్థానంలో ఉన్నారు. ఆ క్షేత్రాధిపతి పంచమంలో ఉన్నారు. శని యొక్క దృష్టి పడుతోంది, గురువు మీద పడుతుంది,
అట్ ద సేమ్ టైం అష్టమాధిపతి అయిన చంద్రుడి మీద కూడా పడుతుంది. సో ఇక్కడ పునర్భూ దోషం నెంబర్ 1 పాయింట్. మీరు ఆలోచించిన విధంగా చూసుకుంటే కేతువు స్లోగా కొంచెం కొంచెం కట్టుకునే అవకాశాలు ఉంటాయి. కేతు అనేది ఏంటంటే ఒకేసారి లక్షలు తీసుకుని పెట్టదు. కొంచెం 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 వస్తాయి. కాబట్టి కేతు యొక్క తత్వం కాబట్టి మీరు ఊహించిన దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే శల్య దోషం ఉంది మీ ఇంటికి అని అంటుంది. ఆ యొక్క సమయంలో మీరు శంకుస్థాపన చేసిన ప్రదేశంలో నూతులు గాని, బావులు గాని, లేకపోతే వాటర్ సంపులు గాని పాతవి ఏమన్నా ఉన్నాయేమో చూడండి. ఆ స్థలంలో ఆ స్థలంలో ఉందేమో చూడండి. చూసి అది ఉంటే మినిమం 6 అడుగుల దాకా తీసేయాలి లోపల. అంటే ఏంటి, సెప్టిక్ ట్యాంకులు ఉన్నా కూడాను 6 వరలు తీసేయాలి. ఒకవేళ పాత బావి ఉంటే 6 అడుగుల దాకా లోపలున్న ముక్క చెక్క అంటే కట్టిన ఇటుకలతో గాని లేకపోతే వరలతో గాని కట్టుంటే 6 అడుగుల దాకా తీసేయాలి. ఒకవేళ మీరు నివాస యోగ్యము కలిగిన స్థలములో ఉన్న చెట్లు నరికేసి ఉంటే తల్లి వేరుతో సహా లోపల నుండి తీసేయాలి. భృగు మహర్షి ఏం చెప్పారు అనేది మనకు కావాలి. అంతేగాని మున్వర్ గారు గురువు గారు ఏం చెప్పారు, ఇంకో గురువు గారు ఏం చెప్పారు, ఇంకో గురువు గారు చెప్పారు, ఇవన్నీ వద్దు. ఈ పుస్తకాల్లో ఉన్నది వద్దు. భృగు మహర్షి గారు ఏం చెప్పారు అనేది కావాలి మనకి. ఇప్పుడు సహజంగా మనం పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళు, ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుని నరికేస్తే అంటే తొలగిస్తే 6 నెలల దాకా ఇల్లు కట్టకూడదు అన్నారు. ఎందుకని? ఆ భృగు మహర్షి గారు ఎందుకని అన్నాడు ఆ మాట అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ బాత్రూములుగా సెప్టిక్ ట్యాంకులు ఉంటే 6 అడుగుల దాకా ఎందుకు తీసేయమన్నారు? సరే పాత బావులున్నాయి. బావులుంటే లోపల 6 అడుగుల దాకా ఉన్న చుట్టూరు ఉన్న వరలు గాని, లేకపోతే పాత కాలంలో దిగుడు బావులు కట్టేవాళ్ళు. ఇది సిమెంట్ రాళ్ళతోనే, లేతే కొండ రాళ్ళతో కట్టేవాళ్ళు. కట్టి తర్వాత అది పాడుపడిపోయిందని మూసేసేవాళ్ళు. మూసేసినా కూడాను 6 అడుగుల దాకా తీసేయమంటున్నారు. ఎందుకని? ఎందుకనంటే వాస్తు శాస్త్రంలో మీకు పైపైన అంటే ఏంటి? మసి పూసి మారేడికాయ చేయడం. వాస్తు శాస్త్రంలోని పూర్తిగా చెప్పాలి అంటే ఒక ఇల్లు కట్టాలంటే చాలా టైం పడతది. కానీ ఆ టైం అంత వరకు లేకుండా కొన్ని ఎగ్జామ్షన్స్ అని ఇచ్చారు. శాస్త్రం అనేది పూర్తిగా చెబితే మీరు వినరు. వింటే బాగుపడతారు. కానీ మీకు చేదస్తం. మీ కర్మ ఫలాన్ని ఎవరు మార్చలేరు. హైలీ ఇంపాసిబుల్. ఆ డిస్నీ మీరు వచ్చేటప్పుడు తెచ్చుకున్నారు చూసారా? అది అది ఫిక్స్‌డ్. దాన్నెవరు మార్చలేరు. కానీ మీరందరూ ఉన్నారు గదా! జ్యోతిష్యులు. మళ్ళీ మీరు ఇచ్చే సలహాలను పట్టుకొని మేము నడుస్తున్నాం గదా! మళ్ళీ మీరు గదా మార్చాల్సింది అది ఇది అంటే కాదండి. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు భోజనం చేస్తేనే వాళ్ళ కడుపు నిండుద్ది. జ్యోతిష శాస్త్రంలో భృగు మహర్షి మన పరాశర మహర్షి కూడా చెప్పారు. కర్మ ఫలాన్ని మార్చగలిగే శక్తి ఆ భగవంతుడికే లేదు. కానీ మార్చగలిగే శక్తి ఆ జాతకుడికుంది. కానీ ఆ జాతకుడు కూడాను వినే యోగం ఉండాల. ఉంటేనే అవుతది. లేతే అవ్వదు. ఈ భృగు మహర్షి గూడాను అదే అలాగే రాశారు. ఏం రాశారు? ఎందుకని అలాగా 6 అడుగుల దాకా తీసేయమంటున్నారు? తల్లి వేరు అంటే పాతకాలంలో జంతువులు పెంచుకున్నప్పుడు గుర్రము, లేతే ఏనుగు, లేకపోతే ఆవు, కుక్క, లేకపోతే రాబిట్టు, లేకపోతే క్యాటు ఇవి చనిపోతే పొలాల ఏరియాల్లో పాతిపెట్టేవాళ్ళు. ఆ క్రమేపీ ఏమవుతది అంటే అక్కడ కన్‌స్ట్రక్షన్స్ వచ్చేయడం మూలంగా కన్‌స్ట్రక్షన్ కడతన్నారనుకోండి. దాంట్లో శల్యము అనేది 5 రకాలు శల్యాలు. వాటిల్లో చాలా బలమైనయి ఏంటయ్యా అంటే ఎముకలు.
ఇప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, 6 అడుగుల లోతులో శవపేటకి పెడతారు క్రిస్టియన్స్. ముస్లిమ్స్ అయితే అక్కడ సాపేసి సాప్ మీద పడుకోబెట్టేస్తారు. సో దాని యొక్క దోష సాంద్రత 6 అడుగుల లోపు ఉంటుంది. 6 అడుగుల్లో దాంట్లో ఏం చెప్తున్నాడు, శ్లోకంగా చెప్తున్నాడు. ఒక నివాస యోగ్యత కలిగిన స్థలములో ఏమంటున్నాడంటే, జలాంతం పత్తరాంతం పురుషాంతం మదాపివ క్షేత్రం సంశోధ్యం చౌధృత్యం శల్యం సదనామారవే. అంటే జలాంతం నీళ్లు పడేదాకా, పత్తరాంతం రాళ్ళు తగిలేదాకా, పురుషాంతం పురుష ప్రమాణం 6 అడుగులు. కాబట్టి మనం 6 అడుగులు తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మీరు పెట్టిన 10 లక్షలు సరిపోవు, ₹1,00,00,000 కావాలి. దానికి ఏం చేశారంటే, కొంచెం పాతకాలపు సిద్ధాంతులు ఏం చేసేవాళ్ళు అంటే, కొంచెం ఎత్తుగా బరం తీసుకోండి అని. ఎత్తుగా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఒక 4 అడుగులు వేస్తారు. 2 అడుగుల లోతులో ఏమన్నా ఎముకలు కానీ, లేకపోతే ముక్క చెక్క కానీ, లేకపోతే పరంతులు కానీ ఏమన్నా ఉంటే దోష సాంద్రత ఉండదు అని. అంటే మీరు పెట్టిన లగ్నానికి ఏమవుతుందంటే, లగ్నం మీద గురువు దృష్టి పడుతుంది, కానీ అట్ ద సేమ్ టైం శని యొక్క దృష్టి కూడాను గురువు మీద పడుతుంది. సో అక్కడ ఏమైనా పాతకాలపు కలప గాని, రాళ్ళు గాని, కిటికీలు గాని ఏమైనా వాడారేమో చూడండి. లోపల భరంత్ ఫిల్లింగ్ చేయడం కోసం ముక్క చెక్క వేసేయమంటారు. ఎవరు? ఈ మేస్త్రులు ఉన్నారు కదా, ఇలా అంటున్నాను అనుకోండి, వాళ్ళ యొక్క బోడి సలహా మూలంగా మీ జీవితం పాడవుతుంది, వేరేదేమీ కాదు. ఆయన ఏమంటాడు మేస్త్రి గారు, ఎన్నో ఇళ్ళు కట్టామంటాడు, కానీ ఆ ఇళ్లలో ఏ విధంగా నివసిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు అన్న సంగతి చెబుతాడా? చెప్పడం. ఆయనకేం పని? ముందల మీ దగ్గర నుంచి పని తీసుకోవాలి, ఆయన పుట్టి గడవాలి. కానీ మీరు ఎలా చేస్తే మాకెందుకు? ఇదే కదా ఆలోచించేది ప్రతి మానవుడు కాన్సెప్ట్ ఇదే. నువ్వు ఎలా పోతే నాకు అనవసరం, నీ దగ్గర ఉన్న డబ్బు, నీ ఆస్తి, అంతస్తు మొత్తం నాకు కావాలి, నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు. సో ఈ మీ యొక్క శాస్త్రానుసారం ఇక్కడ చూస్తే రాహు చతుర్థంలో ఉండడం, తృతీయంలో శని ఉండడం, పైగా ఈ చతుర్థాధిపతిపై శని యొక్క దృష్టి పడడం, అది సరైనది కాదు. కాబట్టి మీరు ఒక్కసారి పరిశీలిస్తే సరిపోతుంది. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమి గారు అడుగుతున్న ప్రశ్న. గురువు గారికి నమస్కారం. 1/11/2002 ఉదయం 7:30 శుక్రవారం జన్మించింది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది చెప్పండి గురువు గారు అని అడిగారు. అమ్మా గౌతమి గారు, 1/11/2002 సంవత్సరం. ఒకటి 7:30. మా గౌతమి గారు, అమ్మాయిది యాప్ ద్వారాగా చూస్తే తులా లగ్నం, లగ్నంలో చాలా బాగుంది, చాలా బాగుంది. దీనికి ఎవరు చూసినా కూడాను అమ్మాయికి సర్పదోషం ఉందంట. దేవుడి దయ వల్ల నిన్నే జూపిటర్, ఇవాళే జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 9వ స్థానం. కాబట్టి అమ్మాయికి వివాహ గడియల్లో జూపిటర్ యొక్క పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏమైనా సంబంధాలు వస్తే ముందుకు ఫార్వర్డ్ అవ్వండి. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉందా,
రాహుకేతువుల పూజ మాత్రం చేయించకుండా వివాహం చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు. ఓకేనా? ఎందుకంటే రాహుకి కేతుకి మధ్యలో గ్రహాలు లేవు. కేతుకి రాహుకి మధ్యలో ఉన్నాయి. ఇది మీరు గమనించాలి. మళ్ళీ మీరు చూయించుకున్నారో లేదో తెలవదు. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తానంటే గురుగ్రహము ఉచ్చంలో ఉంది. అబ్బా! మీ అమ్మాయి జీవితం చాలా బాగుంటది. ఇదన్నీ పక్కన పెట్టేయండి. వాళ్ళు చెప్పిందంతా మీరు కరెక్ట్‌గా అనుకోమాకండి. ద్వితీయ సప్తమాధిపతి 12వ భావంలో పడిపోయాడు. ఇక్కడ ఈ అమ్మాయి జాతకం చూడగానే, "ఈ అమ్మాయి బాగోలేదండి" అంటారు. అంటే వదిలేద్దామా? చెప్పండి. ఈ అమ్మాయి మనస్తత్వం బావుండాలి. డబ్బు కాదు, అందం కాదు. మనస్తత్వం బావుండాలి. ఇది బాగుంది. దీనికి కుజదోషం అని, మసిపూసి మారేడుకాయ అనేది చేసేస్తారు. కాబట్టి మీకు అవకాశం ఉంటే, మీరు నా మీద నమ్మకం ఉంటే ఈ ఫోన్‌కి కాల్ చేయండి. 9676159759కి నేను కొన్ని చెప్తాను. అది చేసుకుంటే సరిపోతుంది. వివాహానికి ఇప్పుడు జూపిటర్ కూడాను దేవుడి దయ వల్ల మృగశిర నక్షత్రంలోనే ఉంది. కాబట్టి మీకు దక్షిణ లేదా పడమర దిక్కు నుండి ఒక సంబంధం వస్తుంది. ఆ సంబంధం సెట్ అవుతుంది. ఓకేనా? వివాహం అయిన మరుక్షణమే బాగా గుర్తుపెట్టుకోండి. ఏ జ్యోతిష్యులు ఎవరు ఏం చెప్పారో నాకైతే తెలీదు. ఈ అమ్మాయికి విడాకులొస్తాయి. లేదా భర్త చనిపోతాడు. అది ఇది అని చెప్పి ఉంటారు. కుజదోషం ఉంది. అదుంది, ఇదుందని. మీరు ఏం భయపడొద్దు. ఆ భగవంతుడు మన సన్నిధిలో ఉన్నాడు. అయి ఏం గుర్తుపెట్టుకోవద్దు. ఈ అమ్మాయికి మీరు చెప్పాల్సింది ఒకటే. మీ అమ్మాయే కాబట్టి వివాహం అయిన మరుక్షణమే మీ ఇంటి దగ్గర ఉంచనమాకండి. అమ్మాయికి వివాహం అయిన ఎమ్మటనే వేరే ఊరు పంపించేయండి. అలాగే అత్తామామల ఇంటికాడ ఉండొచ్చా అంటే అక్కడ కూడా వద్దు. ఎందుకంటే రాహుకి ట్రైన్‌లో కుజుడున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు పోట్లాడుకోవాలంటే, విడాకులు రావాలంటే మీ దగ్గర పెట్టుకోండి. లేదా మా అత్తమామ గారి ఇంటికాడ పెట్టండి. అత్తామామ ఇంటికాడ ఉండినా విడాకులొచ్చేస్తాయి. మీ ఇంటికాడ ఉండినా విడాకులొస్తాయి. ఉన్న వాస్తవం ఇది. అందుకనే కుజ దోషం అని అంటారు. కాదు. కుజుడు రాహుకి 9దో స్థానంలో ఉన్నాడు. రాహుకి 9దో స్థానంలో కుజుడున్నాడు. భర్తకారకుడు. సో, ఈళ్ళు ఇద్దరు జాబ్ చేస్తా ఉంటే జాబ్‌కి పంపించేయండి. పంపించేయండి. ఇటు అత్తమామ ఇంటికాడ లేదా మీ ఇంటికాడ మాత్రం ఉండనివ్వద్దు. వేరే ఊరు పంపించేయండి. వేరే రాష్ట్రం పంపించేయండి. అవసరం వస్తే ఇతర దేశంకెళ్ళిపోతారేమో ఎళ్ళిపోమనండి. దగ్గరుంటే మాత్రం వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఎంత దూరంగా ఉంటే అంత ఎఫెక్షన్ ఉంటది. ఎంత దగ్గరుంటే అంత పోట్లాడుకుంటారు ఈళ్ళు. కాబట్టి ఇటు అత్తామామల దగ్గర అవ్వద్దు, మీ దగ్గర అవ్వద్దు. మీ పిల్ల ప్రశాంతంగా, హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ బాగుండాలనుకుంటే పంపించేయండి. ఓకేనమ్మా? బాగుంది. ఇబ్బందేమీ లేదు. రాహుకేతువుల పూజ చేయించండి. ప్రతిరోజు నాగసింధూరం పెట్టుకోమనండి. కుదిరితే మంగళవారం ఆహ్, మంగళవారం గరికతో వినాయకుడికి పూజ చేయమనండి. చేస్తే సరిపోతుంది. బాగుంది. రెండోదేంటంటే ఇంకోటి అమ్మాయికి చపాతీలు, గోధుమ గోధుమతో తయారు చేసిన ఆహార పదార్థాలు విషతుల్యం అవుతున్నాయి జాగ్రత్త. రెండోది సాయంత్రం 6 గంటల తర్వాత పాలు గాని, రైస్ గాని తిననీమాకండి. ఇది విషపూరితం అవుతుంది. చెప్పడం నా ధర్మం. ఇక మీ ఇష్టం. ఓకేనమ్మా? థాంక్ యూ వెరీ మచ్. ఈ ఇవాళేనమ్మా అది జూపిటర్ గూడా ట్రాన్సిట్ అయింది. కాబట్టి మీ అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది. ఉత్తర దక్షిణం నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్.
కస్ప కామేశ్వరరావు గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు. 1992 జూలై 30వ తారీఖు ఉదయం 11:15 పుట్టాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. దయచేసి నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పమని ప్రార్థన. వీరికి వివాహం అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? కారణం ఏంటి? అనేది కావాలి. 1992. కామేశ్వరరావు గారు, మీది కన్యా లగ్నం, సప్తమ భావముపై శని యొక్క దృష్టి. ఇప్పుడు బాగా గమనించాలి మీరు. సప్తమ భావముపై శని యొక్క దృష్టి. ఈ లగ్నానికి రాజయోగ కారకుడే. కానీ 6వ భావ ఫలితాలు విపరీతంగా ఇవ్వాలి. కాబట్టి వివాహం ఆలస్యం అవ్వడానికి ప్రథమ కారణం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ చతుర్థం అంటే సుఖ శాంతులకు సంబంధించిన స్థానం. 7 అంటే వివాహము, పార్ట్నరు, నైబర్సు, జన సమూహం, ఇవన్నీ వస్తాయి. అది 12లో ఉంది. 12వ భావంలో అంటే ఏంటి? వివాహం ఆలస్యంగా దూరం కావడానికి కారణం. సో ఇదంతా పక్కన పెడితే చతుర్థాధిపతి 12లో ఉన్నాడు కాబట్టి మీరు మీ గ్రామంలో ఉండకుండా వేరే ఊరు, వేరే గ్రామంలో ఉండే ప్రయత్నం చేయండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కేతు మృగశిర నక్షత్రంలో సంచారం చేస్తుంది. జూపిటర్ కూడాను మృగశిర నక్షత్రంలో సంచారం చేస్తుంది. ఇప్పుడు గతంలో కూడా చేసింది. ఈ రోజు జూపిటర్ ట్రాన్సిట్ అయ్యింది. అయితే ఇక్కడ దీని మూలంగా వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి అని చూస్తే, మీకు జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ పునర్వాసు నక్షత్రం, ఆ సమయంలో మీకు వివాహం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఈ ఇయర్ లోపు వివాహం అయిపోయే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఓకేనా సార్? మీరు కూడాను ఒకసారి రాహుకేతులు పూజ చేయించండి. ఎందుకంటే చతుర్థ భావంలో రాహు ఉండడం మంచిది కాదు. అది తల్లి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబాషన్స్ గాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు కుజ మరియు రాహుల్ యాక్సెస్ ఉంది. కాబట్టి మీకు స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని, కన్స్ట్రక్షన్స్ లో గాని చికాకులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం డిస్ట్రిబ్యూషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే అట్ ద సేమ్ టైం జూపిటర్ ఆస్పెక్ట్ అండ్ రాహుకి ట్రైన్ లో ఉన్నారు కాబట్టి చెయ్యని పనికి, ఆడని మాటకి మీకు అవమానాలు, అపనిందలు అనేవి ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలనేది సూచన. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్కి వచ్చాను. మీర్జావలి గారు అడుగుతున్నారు. మా అన్న పేరు సిరాజ్, బైక్ మెకానిక్. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది సార్? 1990 జూలై 3వ తారీఖు బుధవారం 10:30 పుట్టారట. అయితే 1990వ సంవత్సరం 1990వ సంవత్సరము జూలై 3వ తారీఖు. ఉదయం 10:30. మీర్జావలి గారు, ఇక్కడ 7వ భావము అంటే వివాహ స్థానము. వివాహ స్థానముపై వివాహ స్థానాధిపతి యొక్క దృష్టి. అలాగే వివాహ స్థానానికి పాప కత్తెర యోగము. అంటే ఇక్కడ వివాహం ఆలస్యం అవడానికి ప్రధాన కారకులు ఎవరయ్యా అంటే శని, రాహు, కుజులు. వీళ్ళు వివాహం చేయనుపా అంటున్నారు వీళ్ళు. కారణం ఏంటి? వంశపారంపర్యంగా వచ్చిన దోషము.
వంశ పారంపర్యంగా వచ్చిన దోషం. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీరు ముస్లిమ్స్, మీకు దగ్గరలో కాకాని దర్గా ఉంటే ఆ దర్గా దగ్గరికి వెళ్ళి 3 నిద్రలు చేయండి. లేకపోతే వేరే చోట ఎక్కడైనా మీకు దర్గా ఉంటే దర్గాకి వెళ్ళి అక్కడ 3 నిద్రలు చేసి రండి. చేసొస్తే సరిపోతుంది. అలాగే మీ యొక్క వంశంలో ఈ సర్పానికి సంబంధించిన దోషం మీకు కూడా ఉంది. ఎందుకంటే సర్పదోషం లేకపోతే ఇట్లాంటి తలకాయ నొప్పులు ఉండవు. సర్పదోషం ఉంటేనే వివాహం ఆలస్యం జరుగుద్ది. సర్పదోషాలు ఉంటేనే మృత శిశువు జననం జరుగుద్ది. సర్పదోషాలు ఉంటేనే సంతానం కలక్కపోవడం జరుగుద్ది. సర్పదోషం ఉండడం వల్లనే సంతానం అనారోగ్యంగా పుట్టే అంగవైకల్యంగా పుట్టే అవకాశాలు ఎక్కువగా సూచిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దర్గా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు సున్నీలా, లేకపోతే షేకులా, లేకపోతే ఆలీ హదీసా, లేకపోతే రాబ్జియా ఏంటనేది చెప్పలేదు మీరు. ఎందుకంటే సున్నీలైతే అన్ని చోట్లకి వెళ్తారు వాళ్ళు. కానీ మిగతా వాళ్ళు నేను చెప్పిన వాళ్ళు ఎళ్ళరు. ఎందుకంటే వాళ్ళు బాగా తెలుసు అనుకుంటారండి. తర్వాత ఇబ్బంది వచ్చిన తర్వాత గాని అర్థం కాదు. ఓకేనండి. ఇక్కడ మీకు కావాల్సింది వివాహం. దేవుడి దయ వల్ల మీరు అడిగిన క్వెషన్‌కి ఈరోజు జూపిటర్ పుట్టినప్పుడు మీ అన్నగారికి ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి వివాహం ఈ సంవత్సరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా సూచిస్తుంది. అది కూడాను ఉత్తర దిశ. ఉత్తర దిశ లేక పడమర దిశ నుంచి ఒక సంబంధం వస్తుంది. చక్కగా వివాహం అయిపోయే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇక మీరు చేయాల్సిన పనేంటంటే, ప్రతి అమావాస్య రోజున ఇద్దరికి మీ వంశీకులు ఉంటారు గదా! వాళ్ళకి పేర్లు తెలీదు మనకి. కాబట్టి అల్లాతో నమాజ్ చదివి దుఆ చేయండి. ఖచ్చితంగా ఆయనకి వివాహం అవుతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టండి. పెడితే ఖచ్చితంగా ఆయనకి ఈ సంవత్సరం వివాహం అయిపోతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 2/1/1999 రాత్రి 10:34 1999 ఒకటో నెల జనవరి 2వ తారీఖు శనివారం వచ్చింది. 10:34 పుట్టాడు. మా సూర్యకుమారి ఇప్పుడు 4వ స్థానం బాగోలేదంటాను. అంటే సింహ లగ్నానికి ద్వితీయ లాభాధిపతి చతుర్థ స్థానంలో కూర్చున్నారు. అది చతుర్థ స్థానము సుఖ స్థానం కదా. సుఖ స్థానం కదా. కాబట్టి సుఖపడే యోగాలు ఉన్నాయా లేవా అనేది మీరు అడుగుతున్నారు. వివాహం చేయండి, ఏమి కాదు. అయితే సుఖాల కారకుడు 6వ భావంలో పడ్డాడు. సుఖాల కారకుడు 6వ భావంలో పడ్డాడు. అది తప్పు. కానీ 6వ భావంలో పడిన ఆయనకి ఎవరైనా కొంచెం సపోర్ట్ ఏమైనా చేస్తున్నారా అని చూస్తే 6th and 7th లార్డ్ ఈజ్ ఇన్ సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ వీనస్. ఇక్కడ సుఖపడే యోగాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం వృత్తిరీత్యా, పనుల రీత్యా బెడ్ కంఫర్ట్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తుంది అంటే,
fifth and eighth lord is a Jupiter in the place of 7 connecting with Ketu. లగ్న లగ్నంలో రాహు ఉన్నారు. ఫస్ట్ రాహుకేతులు పూజ చేయించండి. ఈ పిల్లాడు మెటీరియలిస్టిక్ గా ఉంటాడు, అది ఉండని మాకండి. రెండోది ఎక్కువగా స్పిరిచువల్ గా ఉండేటట్టు చేయండి. చేస్తే ఇన్న మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటది. రెండోది నా భార్య అంటే విడాకులు వస్తాయి. మనసుల్లో ప్రేమ ఉండాలి కానీ తన ప్రేమ బహిర్గతం కాకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మెటీరియలిస్టిక్ గా ఉండకూడదు, మనసులో ఉండాలి ప్రేమ. ఓకేనా? వీళ్ళు ఎంత దూరంగా ఉంటారో అంత దగ్గరగా ఉంటారు, ఎంత దగ్గరగా ఉంటారో అంత పోట్లాడుకుంటారు. ఎందుకు? రాహు ఈజ్ ఏ మెటీరియలిస్టిక్. లగ్నంలో కూర్చుని పోయాడు. ఈయనేంటి పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టుగా ఉండదు. అట్లాంటివి వద్దు. ఓకేనా? రాహుకేతుల పూజ చేయించండి, బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐరన్ మ్యాన్. ఈయన ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు. ఏమని? గురుగారు నమస్కారం. 29/12/1995 సమయం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్య సూర్యాపేట అష్టక వర్గ ఫలితాలు ఎలా ఉంటాయి? ఆ భావాలను ఎలా అర్థం చేసుకోవాలి, వివరించగలరు? ఐరన్ మ్యాన్ గారు, అష్టక వర్గులో అత్యధికంగా ఏ భావంలో వచ్చినా కూడాను మరొక భావానికి డ్యామేజ్ అవుతుంది. అది మీకు చెప్పరు, ఎవరు చెప్పరు. ఇప్పుడు 6వ భావంలో బలమైన గ్రహాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏం చెప్తాం? వృత్తి ఉద్యోగాల్లో చాలా నేమ్ అండ్ ఫేమ్ బాగుంటదని. కానీ 6వ భావం కానించి లగ్నం ఏమవుతుందో చూడండి. అష్టమ భావం అవుతుంది. ఎలాగా? 6, 7, 8, 9, 10, 11, 12, 1 అష్టమ భావం అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది అంటే ప్రతి భావానికి మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాలి. ఏ భావానికి నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి కదా. పరాశర మహర్షి ఎందుకు చెప్పారు? ఊరకనే చెప్పలేదు. 6వ భావంలో ఎక్కువ గ్రహాలు ఉండినా, లేకపోతే లగ్నంలో ఎక్కువ గ్రహాలు ఉండినా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మంచి ఫలితాలు రావు. ఓకేనా? అయితే మీకు అతి తక్కువ ఏ గ్రహం అయితే ఇచ్చుంటుందో అక్కడ 4 గ్రహాలు ఉన్నాయి. మనకి 9 గ్రహాలు కాదండి, 4 గ్రహాలు మెయిన్. ఈవెంట్ అనేది చేసేది 4 గ్రహాలే. ఆ ఈవెంట్ పేరు చెప్తాయి, మేము ఈ ఈవెంట్ చేస్తాము అని చెప్తాయి, అంతే. ఆ 4 గ్రహాలు. మిగతా గ్రహాలన్నీ మేము ఈ నెలలో చేస్తాం, ఈ వారంలో చేస్తాం, ఈ రోజు చేస్తాం, ఈ తేదీలో చేస్తాం, ఈ ముహూర్తంలో చేస్తాం, ఈ హోరలో చేస్తాం అని మిగతా గ్రహాలన్నీ చెప్పుకుంటాయి ఈ ఈవెంట్ మొదలైంది అని. దాన్ని బట్టి మన జ్యోతిష్యులు కూడాను సంవత్సర పంచాంగం, మాస పంచాంగం, వర్ష ఫలితాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఓకేనా అండి? కాబట్టి ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా కూడాను ఈ 4 గ్రహాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్యులు కూడా చూస్తున్నారు కాబట్టి. రాహు, కేతు అండ్ జూపిటర్ అండ్ సాటర్న్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఇన్ ఆస్ట్రాలజీ. ఇది ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమి గారు అడుగుతున్నారు. 2021 5వ నెల 23వ తారీఖు 23/5/2001 ఉదయం 10:42 జన్మించాడు. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది చెప్పండి గురుగారు అని అడిగారు. సో 2001 5వ నెల 23వ తారీఖు తర్వాత 10:43. ఎప్పుడు ఇది? ఉదయం.
గౌతమి గారు బాగానే ఉంది, ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు. అబ్బాయికి కోడింగ్ దాంట్లో వెళ్ళమనండి, మంచి ఫలితాలు వస్తాయి. అయితే అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడి దయ వల్ల ఈ పిల్లాడికి ఇప్పుడు ఈ రోజే గురువు కూడాను 12వ భావంలోకి వచ్చారు. కాబట్టి దక్షిణ దిశ వైపు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. పైగా ఈ పిల్లాడికి చదువుకు తగ్గట్టు ఉద్యోగం రాదు. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. దానికి తగ్గట్టుగా ఉద్యోగం వచ్చినా కూడాను మీరు అనుకున్నంత ప్యాకేజ్ అయితే రాదు. ఫస్ట్ ఒక మెట్టు ఎక్కమనండి. తర్వాత 99 మెట్లు కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మంచి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. గోచారంలో అన్ని గ్రహాలు బలంగానే ఉన్నాయమ్మా. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏం లేదు. ప్రస్తుతానికి రాహు మహాదశ జరుగుతోంది. ఈ రాహు మీకు 12వ భావంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పుట్టిన ప్రదేశము నుండి, పుట్టిన గ్రామం నుండి, పుట్టిన ఊరు నుండి, పుట్టిన రాష్ట్రం నుండి, అవసరం వస్తే పుట్టిన దేశం నుండి కూడా బయటికెళ్తాడు. వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. ఓకేనమ్మా? కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఏమి సూచించట్లేదు. రెండోది, ఈయనకి ఉద్యోగంలో మీరు చెప్పాల్సింది ఒకటే మాట. అన్ని గ్రహాలు 11లో కూర్చున్నాయి. అన్ని గ్రహాలు 11లో కూర్చున్నాయి. పరాశర మహర్షి ఏం చెప్పారు? అది మనకు కావాలి. 3, 6, 11 భావాల్లో గనక గ్రహాలు ఉంటే చాలా జాగ్రత్త అని అన్నారు. కానీ ఆ జాగ్రత్త ఏంటయ్యా అంటే, ఇతగాడు 10 మందికి అన్నం పెడితే బ్రతికినంత కాలం ఆహా అని బతుకుతాడు. ఏ మాత్రం కనుక 10 మందికి ఏడిపించుకు తిన్నాడా, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే 11వ భావం కార్యసిద్ధి. తన కోరికలను నెరవేర్చుకోవడం కోసం తప్పుడు వ్యవహారాలు చేసే జాగ్రత్తలుంటాయి. చేసే పనులుంటాయి. ఎందుకంటే ఇవి కామ త్రికోణాలు. కామ త్రికోణాల్లో 3 ఒకటుంది, 7 ఒకటుంది, 11 ఒకటుంది. త్రిషేడ భావాల్లో 3, 6, 11 ఉంది. తగు జాగ్రత్త వహించాల్సిందే. ఈయనకి ఏదో అవకాశం వచ్చిన దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు అని ఏదైతే రాంగ్ స్టెప్ పడతదో జీవితం పతనం అయిపోద్ది. మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. అది ఉంది దీంట్లో. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. సతీష్ పెండాల గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు, నాకు ఒక సందేహం. ఇప్పుడు చాలా మంది పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యారు. ఏ సబ్జెక్టు తీసుకుంటే బాగుంటుంది, వారు ఈ రంగంలో రాణిస్తారు అనేది గ్రహాలు మరియు భావాలు ఎలా చూడాలో చెప్పండి. సతీష్ పెండాల గారు, మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటే 4, 9, 11 భావాలు చూసుకోవాలి. 4th కస్పల్ సబ్లాడ్, 9th కస్పల్ సబ్లాడ్, కనెక్టింగ్ విత్ 11th. వీటిల్లో ఏదొచ్చినా పర్వాలేదు మీకు. జూపిటర్ అండ్ సాటర్న్ రాకూడదు. జూపిటర్ అండ్ రాహు రాకూడదు. ఈ జూపిటర్, సాటర్న్, జూపిటర్, రాహు వచ్చినోళ్ళు ఈ సబ్జెక్ట్ చదివితే సూపర్, ఈ సబ్జెక్ట్ చదివితే ఇది, అది, ఇది దీంట్లో ఎత్తొచ్చేస్తది, అంతొస్తది అంటారు. లాస్ట్‌కి వాళ్ళు చదివిన చదువుకు ఉద్యోగం రాదు. రాదు. వేరే ఉద్యోగం వస్తది. అప్పుడు గాని తెలీదు. అరే! అనవసరంగా ఇది చదివామే అని. అట్లాంటోళ్ళు చాలా మంది దొరికారు. రాహుకేతువులు సారీ, రాహు అండ్ జూపిటర్ గాని, రాహు అండ్ సాటర్న్ జూపిటర్ గాని, జూపిటర్ రాహు గాని కాంబినేషన్ వస్తే మాత్రం తగు జాగ్రత్త వహించండి. అది చేస్తే చాలు. ఓకేనండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనండి. కొంత సమయం కూడా ఆసన్నం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇక కొత్తగా ఎలాగో ఎండాకాలం సెలవుల్లో ఉన్నవాళ్ళు గాని, ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి, ఇన్ డెప్త్ ప్రిడిక్షన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు
క్లాసులు మొదలవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మన వాట్సాప్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే అపాయింట్మెంట్స్ ఇచ్చి నేను మాట్లాడలేదనుకోమాకండి. ఇప్పుడు కొంత ఫ్రీగానే ఉన్నాను. మీకు అపాయింట్మెంట్స్ నేను ఇచ్చిన వాళ్ళు కొంచెం నేను కాల్ చేస్తాను. వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడితే సరిపోతుంది. ఓకేనమ్మా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.